పోనీ షూటింగ్ లో కష్టపడినా ఇంటికి వచ్చిన తర్వాత మంచిగానే ఉంటుంది కదా, అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా. ఆ తర్వాత పెళ్ళయింది, పిల్లలు, అంతా చాలా సాఫీగా నడిచిపోతుంది, అంత గుడ్ లుక్స్ లో వెళ్తుంది వ్యవహారం అంతా. మనం నేర్చుకోవడానికి ఏముంటుంది చెప్పండి? సినిమాలు చూస్తేనా, ఏదో 1-2 సినిమాలు తప్పితే సినిమాలు హిట్ అవుతూనే ఉన్నాయి, సినిమాలు హిట్ అవుతానే ఉన్నాయి. మరి రౌడీ వేషం వేసినా హిట్ అవుతున్నాయి, మంచి ఒక బుద్ధిమంతుడైన ఒక తండ్రి పేరు నిలబెట్టాలి అనుకునే ఒక కొడుకు వేషం వేసినా నిలబడుతున్నాయి. మరి అదేదో ఒక సినిమా ఉంటది, ఎవరిది, అలవైకుంఠపురంలో అన్ని హిట్లే కదా. మరి ఇంకా అతను ఎట్లా నేర్చుకుంటాడు ఎవరైనా సరే? అంత చాలా కంఫర్టబుల్ గా. ఇది ఒక గుణపాఠం అనే చెప్పుకోవాలి. ఇక్కడ నుంచి మార్పు ఎక్స్పెక్ట్ చేయాలంటే మార్పు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవ్వరు తప్పులు చేయకుండా ఎవరు ఉంటారండి. ఇవాళ నేను ఇందాకే చూశాను, రమ్మీ గేమ్ కి తమన్నా యాడ్ ఇచ్చింది. అవసరమా చెప్పండి? ఆమెకి ఏం డబ్బులు తక్కువైనాయి? అసలు పెద్ద పెద్ద స్టార్లు అయ్యాము, మనం ఇన్ఫ్లుయెన్సర్స్ అయ్యాము అని అనుకున్నప్పుడు మనం కొంచెం జాగ్రత్త పడాలి అని. ఆ రమ్మీ గేమ్, ఆన్లైన్ రమ్మీ గేమ్ మూలాన ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయి అని ఆలోచించక్కర్లా. నీకు వచ్చే ఆ యాడ్ వల్ల నీకు వచ్చే డబ్బులే నువ్వు చూసుకుంటున్నావు, కానీ దీనివల్ల ఎంత నష్టం, ఎంతమందికి నష్టం జరుగుతుంది అనే ఒక ఇంట్రాస్పెక్షన్ అయితే ఉందా? అసలు ఆలోచించగలిగే బుద్ధి జ్ఞానం ఉందా? రైట్. మీరు నటించే యాడ్ల వల్ల నష్టం జరుగుతుంది అని అన్నప్పుడు ఆ యాడ్ల జోలికి మీరు వెళ్ళకూడదు. ఒకసారి చిరంజీవి గారు అదేది థమ్సప్ యాడ్, అది మంచిది కాదండి, వద్దండి అని చెప్పి ఒక రాజకీయ నాయకుడి దగ్గర నుంచి విజ్ఞప్తి వెళ్తే, సిపిఐ నారాయణ గారి దగ్గర నుంచి, సరే ఇప్పుడైతే 6 నెలలు కాంట్రాక్ట్ ఉంది, ఇది అయిపోయిన తర్వాత మేము రెన్యువల్ చేసుకోము అని చెప్పి అని నిజంగానే రెన్యువల్ చేసుకోలే. ఇప్పుడు కొన్ని యాడ్లు చూస్తే అవి నిజం కాదు అని తెలుస్తుంటాయి, కానీ వీళ్ళు చేస్తుంటారు. ఇప్పుడు సినిమాల్లో చేసే దరిద్రం చాలట్టు బయట కూడా ఇవే చేస్తుంటారు. దీనివల్ల సమాజంలో ఒక నెగటివ్ ఎఫెక్ట్ పడుతుంది. రైట్. ఇప్పుడు ఈ పుష్ప 2 సినిమా ఉందండి, అది ఒక స్మగ్లర్ స్టోరీ. ఆఖరి నిమిషం వరకు స్మగ్లర్ గెలిచినట్టే చూపించారుగా. అలా కాకుండా ఇలా స్మగ్లర్ అయినప్పటికీ కూడా ఒక మంచి పోలీస్ ఆఫీసర్ వల్ల ఈ స్మగ్లరుకి జ్ఞానోదయం అయ్యో, లేకపోతే ఇంకొకరి వల్ల ఎవరి వల్ల జ్ఞానోదయం అయ్యి అసలు పోలీసుల చేతిలో స్మగ్లరే నష్టపోయి ఓడిపోయి ఉంటే స్టోరీ ఎలా ఉంటది అంటే? దానికి పార్ట్ 3 చూడండి అని అనేసి అంటున్నారు కదా, అప్పుడే కాంట్రవర్షియల్ గా ఎందుకు తీసుకెళ్తున్నారు అని అనేసి కూడా అంటున్నారు. కానీ ఓవరాల్ గా మీరు చెప్పేది ఏంటి అంటే గనక, అల్లు అర్జున్ కి ఇది ఒక మంచి గుణపాఠం. సో ఇక్కడి నుంచన్నా మారతాడేమో చూడాలి, తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉండరు అని అనేసి అని అంటున్నారు. అంటే ఇప్పుడు మీరు చేసే సినిమాల వల్ల మీరు ఆ సినిమాని ఏమనాలి, పరకాయ ప్రవేశం చేస్తేనే సినిమా చేయగలుగుతారు. ఆ మూడ్లోకి వెళ్ళిపోవాలి, అవునా? మరి అలా వెళ్ళినప్పుడు ఎంతో కొంత ఆ క్యారెక్టర్ల బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఆ క్యారెక్టర్ల యొక్క తాలూకు ఎంతో కొంత లక్షణాలు కావచ్చు మీకు మిగిలిపోతాయి అవశేషాలుగా. ఇప్పుడు సరైనోడు సినిమా ఉంది, అలాగే ఇంకొక సినిమా అది త్రివిక్రమ్ శ్రీనివాస్తోనే వచ్చింది, ఇద్దరు అమ్మాయిలతో. తర్వాత తనికెళ్ళ భరణి గారు తండ్రితోటి ఒక డైలాగ్ ఉంటది, పొద్దున్నే నిద్ర లేవచ్చు కదా అంటే కోడి కూడా లేస్తుంది. ఎంత ఎంత వెటకారం డైలాగు అసలు! కన్న తండ్రితో అలా మాట్లాడటమేనా? అసలు ఒక 15-20 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఎంత దారుణమైన దరిద్రం వచ్చిందంటే, ఒక స్కూల్ టీచర్ అంటే గౌరవం ఉండదు, ఒక కాలేజ్ లెక్చరర్ అంటే గౌరవం ఉండదు. బఫూన్లు లాంటి లెక్చరర్లు పెట్టి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు రియల్ లైఫ్ లో మంచి లెక్చరర్, ఆయన్ని ఎంత దారుణంగా చూపించారో మనం చూసాం సినిమాల్లో. ఇలాంటి పిక్చరైజేషన్ వల్ల పిల్లల మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? ఆ మ్యానరిజమ్స్ ని వీళ్ళు మాట్లాడి
అసలు ఒక టీచర్ అంటే గౌరవం ఉంటుందా? రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే పాయింట్ లేవనెత్తారు. అవును, అదే ఇప్పుడు మనం మొత్తుకున్నా అదే. మీరు ఎందుకు విష్ణుమూర్తి గారు ఆయన కూడా ఇదే పాయింట్ రేజ్ చేశారు. ఎవరు? press meet లో విష్ణుమూర్తి గారు, ఏసీపీ విష్ణుమూర్తి గారు ప్రెస్ మీట్ పెట్టారు కదా, ఆయన కూడా ఇదే పాయింట్ రేజ్ అంతేలేండి, పోలీసులకు మాత్రం ఆ మాత్రం చెప్పే అర్హత లేదు. వాళ్ళ డిపార్ట్మెంట్ లో ఎన్ని లొసుకులో చూస్తున్నాం, ఎన్ని ప్రేమాయణాలు, ఆత్మహత్యలు, ఆత్మహత్యలు చూస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ కి బుద్ధి ఉంటే అసలు సమాజం ఎట్లెందుకు ఉంటది? ఆయనకైతే ఆ అర్హత లేదు. ఓకే, ఆయన చెప్పటం చాలా బాగుంది అసలు. అందుకని అది వద్దులేండి. రేవంత్ రెడ్డి గారు చెప్పారంటే ఒక అర్థం ఉంది. సరే విందాం, మనం చెప్పేది అదే, ఆయన చెప్పేది అదే, ఓకే సంతోషం. అయితే ఈ సినిమాల్లో క్యారెక్టరైజేషన్స్ వల్ల కూడా అల్లు అర్జున్ క్యారెక్టర్ ఇలా అయ్యిందని ఎందుకు అనుకోకూడదు మనం? అందుకోసమే కథ దగ్గర నుంచి, స్క్రీన్ ప్లే దగ్గర నుంచి మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హీరో బాడీ లాంగ్వేజ్ మారాల్సిన అవసరం ఉంది. ఒక పోకిరిని చూపించి ఒక అత్యాచారం చేసిన వాడిని పెళ్లి చేసుకునేటట్లు హీరోయిన్ చూపించే సినిమాలు అంతే. టోటల్ గా మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఒక్క అల్లు అర్జున్ బ్లేమ్ చేయటం కాదు, సినిమా ఇండస్ట్రీ మొత్తం అలానే ఉంది. అవును, మొత్తం అలానే ఉంది. రైట్. ఇప్పుడు అల్లుడా మజాకా సినిమా ఒకటి ఉంది చిరంజీవి గారిది. అత్తతోటి ఇద్దరు హీరోయిన్లతోటి ముగ్గురుతో కలిసి డాన్స్ చేస్తాడు. బాగుంటుందా మరి? అది కరెక్టా? రియల్ లైఫ్ లో అది యాక్సెప్ట్ చెయ్యం కదా. అందుకే చాలా మంది మార్చుకోవాల్సిన అవసరం ఉంటది. రైట్. ఇప్పుడు మీకు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చేసిన తర్వాత నేను మొత్తం మారిపోయాను, నేను వివేకానందుని అయిపోయానంటే కుదరదు. మీరు పెద్ద అయ్యాక అవ్వచ్చు. ఇందాక మీరు చెప్తున్నారే ఇప్పటికీ ఆయన అవేవో వింటారంట, పర్సనాలిటీ డెవలప్మెంట్ వింటారంట. మరి అప్పుడేమైంది పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆ రోజుల్లో? అందుకని చెప్పటానికి చాలా ఈజీ అండి చెప్పటం ఎవరికన్నా, ఆచరించడం చాలా కష్టం. అందుకని వీళ్ళందరి బాధ ఏంటి అంటే, ఇప్పుడు వీళ్ళ సినిమాలకు బెనిఫిట్ షోలు పోయాయని, అలాగే ఏమంటారు టికెట్ రేట్లు పెంచట్లేదని గగ్గోలు పెట్టుకుంటున్నారు, మనసులో గిలగిలగిలలు ఆడిపోతున్నారు. కానీ అసలు సినిమా ఇండస్ట్రీ ఎందుకు ఇంత ముక్కలు అయిపోయింది? ఎవరి ప్రొడక్షన్ హౌస్లు వాళ్ళు ఒక పెద్ద సామ్రాజ్యాలు సృష్టించుకున్నట్లుగా ఆ నలుగురు అని మాట్లాడే పరిస్థితికి చిన్న థియేటర్ల వాళ్ళు ఎందుకు వెళ్ళారు? రైట్. చిన్న సినిమాలకు థియేటర్లు అందనివ్వకోకుండా ఎందుకు చేశారు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు పెద్ద సినిమాలకు బాధ వచ్చేసరికి అయ్యో 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 అని లబలబలాడిపోతున్నారు. ఇన్నాళ్ళు దోచుకున్నారు కదా, 4 రోజులు ఊరుకోండి. ఇప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్ల వాళ్ళు ఈ టికెట్ రేట్లు పెంచకపోతే మాకు చాలా మంచిది అని చెప్తున్నారు. రైట్. ఇలా మీకు నష్టం, మీ నలుగురికి నష్టం జరుగుద్దేమో, కానీ ప్రజలకు లాభమేనా? టికెట్ నష్టం కాదు కదా, వాళ్ళకి వచ్చి అడిషనల్ డబ్బులు రావు అంతే. అడిషనల్ డబ్బులు వస్తాయి, నష్టమే వచ్చినా గానీ చేయగలిగేది ఏమీ లేదండి. ఇన్నాళ్ళు దోచుకున్నారు కదా, ఈ ఇండస్ట్రీ మీద పడి ఎన్ని డబ్బులు సంపాదించారు. ఒకప్పుడు మీ జీవితాలు ఏంటి, ఇప్పుడు మీ జీవితాలు ఏంటి ఆలోచించుకోండి ఒకసారి. సామాన్య ప్రజలకు లాభమేనా టికెట్ రేట్లు పెంచకపోతే? అవును. ఎంతమందికి లాభం? రాష్ట్రం మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసే ప్రేక్షకులందరికీ లాభమే. 100 రూపాయలు చొప్పున వాళ్ళకి లాభమేనా? మరి థియేటర్లు వాళ్ళకి లాభమేనా? 99% పీపుల్కి లాభమైనప్పుడు 1% ఉన్న మీకు నష్టం వస్తే ఏంటి పోయేది? మీకు వచ్చినా నష్టం లేదు. ఇన్నాళ్ళు దోచుకున్నారు, 4 రోజులు రెస్ట్ తీసుకోండి, డబ్బులు సంపాదించకుండా విశ్రాంతి తీసుకోండి 4 రోజులు, అందరూ బాగుపడతారు. చిన్న సినిమాలు రావాలి. ఇప్పుడు మలయాళంలో తీసిన సినిమాల్ని తెలుగులోకి డబ్ చేస్తే గతి లేక మలయాళ సినిమాలు చూస్తున్నారు తెలుగు వాళ్ళు. అలాంటి సినిమాలు మీరు ఎందుకు తీయలేరు? తీయొచ్చు కదా. మీకు ఆశ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సినిమా తీసి అబ్బో అది పెద్ద పేదరాశి పెద్దమ్మ గంప అన్నట్టు చూపించాలి, డబ్బులు దండుకోవాలనే మీ స్వార్థం తప్పితే ఇక్కడ ఏమీ కనిపించట్లేదు. అందుకని దీన్నే న్యాచురల్ కరెక్షన్ అంటారు. ఓకే. ప్రకృతి తనని తాను సరిదిద్దుకుంది, ప్రకృతి బుద్ధి చెప్పింది అంటారు చూడండి, అది ఇక్కడ న్యాచురల్ కరెక్షన్ అంటారు ఇది. ఆ న్యాచురల్ కరెక్షన్ ఇప్పుడు వచ్చింది సినిమా ఇండస్ట్రీకి. మీరు ఏ రోజైనా చిన్న నిర్మాతల్ని పట్టించుకున్నారా?
చిన్న సినిమాలను పట్టించుకున్నారా? ప్రతి ఒక్కళ్ళు సరే 2 పెద్ద సినిమాలు తీసుకుంటాం, 4 చిన్న సినిమాలు తీస్తామని ఏమన్నా అనుకున్నారా? అసలు మీ ఈ మొన్న వెళ్ళిన 48 మంది ఏ రోజైనా ఒక చోట కూర్చొని మాట్లాడుకున్నారా? ఎప్పుడైనా నలుగురు కూర్చొని మాట్లాడుకుంటేనే కదండి సమస్యలు ఏంటో తెలుస్తాయి. అవును. ఏ రోజన్నా మీరు మాట్లాడుకున్నారా? మీకు హఠాత్తుగా ఎందుకు గుర్తొచ్చేసింది? రైట్. అందుకని ఏంటంటే అల్లు అర్జున్ రూపంలో సినిమా ఇండస్ట్రీలో కరెక్షన్ కి ముందడుగు పడింది అనుకుందాం, పాజిటివ్ గా ఆలోచిద్దాం.